అందరికీ కూడా శుభాశీస్సులండి. శ్రావణ మాసం వృషభ రాశి వారందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క వృషభ రాశి వారికి శ్రావణ మాసంలో ఎలా ఉండబోతుంది? ఈ శ్రావణ మాసం అంతా కూడా వృషభ రాశి వారికి అన్ని విధాల కూడా యోగం అంటే అన్ని రంగాల వారికి కూడాను, అన్ని వృత్తుల వారికి, అనేక వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి, సాధారణం ప్రజలందరికీ కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో వృషభ రాశి వారికి ఈ యోగకాలం అనే చెప్పాలి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 3 పాదాలు, అలాగే రోహిణీ నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి వాళ్ళు. ఈ వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈ శ్రావణ మాసంలో పట్టినదల్లా కూడా బంగారమే. 10 మంది సహాయ సహకారాలన్నీ కూడా లభిస్తాయి. వీళ్ళ ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేపడతారు. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. అలాగే మంచి వ్యాపారాలను ఎంపిక చేసుకొని మరీ ప్రారంభం చేస్తారు. మనకు ఏ వ్యాపారం అయితే మనకు కలిసి వస్తుంది, ఎటువంటి వ్యాపారం అయితే మనకు లాభసాటిగా కలిసి వస్తుంది అనే విధంగా తెలివిగా ప్రయత్నాలు చేసి ఒక అడుగు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఏ పనైనా సరే ప్రారంభం చేయడం అనేది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో చేపట్టే పనులు విజయవంతంగా ప్రారంభమవుతాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగాను ఆనందంగాను ఏ పనినైనా కూడా చేస్తారు. అంతేకాకుండా స్నేహితుల వల్ల కానీ, లేదంటే కొత్త పరిచయస్తుల వల్ల కానీ, లేదా కుటుంబ సభ్యుల వల్ల కానీ అందరికీ కూడా ఒక సపోర్ట్ అనేది కలుగుతుంది. వృషభ రాశి వాళ్ళందరికీ వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి ప్రతి పనిని కూడా విజయవంతంగా మనోధైర్యంతో చేపడతారు. అది ఎంత పెద్దటి కార్యక్రమాన్నైనా కూడా పూర్తి చేయగలుగుతారు. నూతన పరిచయాలు కలిసే వస్తాయి. వివాహ ప్రయత్నాలు కూడా ప్రారంభం చేస్తారు. ఆల్రెడీ ప్రారంభం చేసినటువంటి వాళ్ళకి కూడా ఈ మాసంలో శుభవార్తలు వింటారు. అలాగే కొత్తగా ప్రారంభం చేసేవాళ్ళు కూడా ఈ శ్రావణ మాసంలో ప్రయత్నం చేయడం వల్ల వెంటనే సంబంధాలు కుదరడం, వివాహం కావడము, ఒక ఇంటి వాళ్ళు కావడం కూడా జరుగుతుంది. అలాగే ఆలస్యం జరుగుతున్నటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో నిశ్చయితాంబూలాలు పుచ్చుకునే అవకాశం కూడా ఉంది. ఇంట్లో శుభకార్యం జరిగేది కూడా ఉంది. అలాగే ఇదే కాకుండా విద్యార్థులకి బాగా అనుకూలమైనటువంటి వాతావరణం. సంతాన విషయంలో కూడా వృషభ రాశి వాళ్ళకి కూడా పుత్ర సంతాన ప్రాప్తి ఉంది. సంతాన యోగం కూడా ఉంది. ఆలస్యం జరిగినటువంటి వాళ్ళకి కూడా ఈ మాసంలో సంతాన యొక్క శుభవార్తలు వింటారు. ఇంట్లో ఆనందంగా సంతోషంగా కూడా గడుపుతారు. అలాగే ఇదే కాకుండా ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ రాశి వాళ్ళకి ఆరోగ్య విషయాలలో కూడా బాగుంటుంది, కలిసే వస్తుంది. దైవ కార్యక్రమాలు చేస్తారు. అలాగే పుణ్య నదీ స్నానాలు కూడా చేపడతారు. తీర్థయాత్రలు కూడా చేస్తారు. ఇలా ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క వృషభ రాశి వారందరికీ కూడాను అధికంగా కలిసి వచ్చేదే ఎక్కువగా ఉంది. ఎటువంటి నష్టాలు లేవు. అలాగే ఇంకా కూడాను వీరికి అందరికీ కూడా ఆరోగ్యంగా బాగుండడానికి, ఆల్రెడీ అనారోగ్యంతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క ఆరోగ్య మంత్రాన్ని కూడా నేను తెలియచేస్తాను. ఆ మంత్రాన్ని మీరు అందరూ కూడా పఠించడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటారు. తీరని నష్టాలు కలుగుతున్నటువంటి వాళ్ళకి, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి, దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని పఠించండి. తప్పకుండా అందరికీ కూడా కలిసే వస్తుంది. అలాగే ఈ మంత్రం కూడాను ఓం నమో ధన్వంతరయో అమృత కలసహస్తాయ సర్వమయ సర్వరోగ వినాశకాయ త్రిలోకనాథాయ విష్ణవే స్వాహ.
ఈ మంత్రాన్ని వృషభ రాశి వాళ్ళందరూ కూడా పఠించడం వల్ల శరీర బాధలన్నీ తొలగిపోతాయి, ఆరోగ్యం కలుగుతుంది. ఇంకా కూడా సంతాన విషయంలో కూడా ఇది ముఖ్యమన్నమాట. అమృతం కలశహస్తాయ అంటే మన యొక్క కడుపు అనేది కలశం అన్నమాట. మనం తిన్నదంతా కూడా జీర్ణమవుతూ మనకు అమృతం లాగా మారుతూ మనకు ఆరోగ్యాన్ని కలగచేస్తుందన్నమాట ఈ మంత్రం. అందుకనేసి ఈ మంత్రాన్ని సూర్యోదయానైనా పఠించవచ్చు, లేదా సంధ్యా సమయమైనా కూడా పఠించవచ్చు, లేదా పనుకునే సమయంలో కూడా ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనకు ఆరోగ్యం కలుగుతుంది. వృషభ రాశి వారందరికీ కూడా ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని పఠించి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి. ఇంతేకాకుండా విదేశీయానయోగం గురించి ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా శుభవార్తలు వింటారు. విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది. అక్కడ వెళ్ళి స్థిరపడే యోగం కూడా కలుగుతుంది. అక్కడ కూడా స్వగృహ ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. అదే కాకుండా చదువు గురించి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం ఉంది. ఎక్కువ శాతం ఈ యొక్క వృషభ రాశి వారికి కూడా గవర్నమెంట్ జాబు అనే యోగం కూడా ఉంది. ప్రైవేట్ పరంగా కూడా ప్రయత్నం చేసుకుంటే అధిక సంఖ్యా శాతం గవర్నమెంట్ జాబే వచ్చే అవకాశం ఉంది. అది ఏదైనా పర్వాలేదు, గవర్నమెంట్ జాబ్ అనేది తప్పకుండా వస్తుంది. ప్రైవేట్ పరంగా కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ప్రైవేట్ జాబుల కన్నా కూడా గవర్నమెంట్ జాబ్ అనేది వీళ్ళకు మంచి ఆనందాన్ని ఇస్తుంది. ఎక్కువ శాతం చెప్పాలంటే ఐఏఎస్, ఐపీఎస్ అటువంటి ఉద్యోగాలలో కూడా స్థిరపడే అవకాశం కూడా ఉంది. ఈ వృషభ రాశి వారికి ఈ శ్రావణ మాసమంతా కూడాను సంతోషకరమైనటువంటి వార్తలు, సంతోషకరమైనటువంటి విషయాలు, ఆనందమయమైనటువంటి సంసార జీవితాన్ని కూడా గడుపుతారు. కలిసే వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.